బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజున మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకున్నా కానీ అల్టిమేట్ లెవెల్లో ఓపెనింగ్స్ తో అన్ని చోట్ల దుమ్ము దుమారం లేపిన రాకింగ్ స్టార్ యష్ నటించిన లేటెస్ట్ మూవీ టాక్సిక్ తెలుగు రాష్ట్రాలలో 20 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ని అందుకోగా కన్నడలో 30 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ని అందుకుంది. వరల్డ్ వైడ్ గా 143 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ని సాధించిన ఈ సినిమా రెండవ రోజులో సినిమా టాక్ ఇంపాక్ట్ ఉన్నా కూడా హిందీలో ఎక్సలెంట్ గా హోల్డ్ ను చూపించి షోకు కలెక్షన్ల పరంగా మంచి ర్యాంపేజ్ ను చూపించడం కలిసి రాగా మిగిలిన చోట్ల డ్రాప్స్ ను ఒక్క హిందీ నుండే కవర్ చేసేసింది సినిమా. దాంతో హిందీలో సినిమా రెండవ రోజు బాక్సాఫీస్ దగ్గర 28 కోట్ల నుండి ఆ పైన గ్రాస్ ను రెండవ రోజు సొంతం చేసుకునే అవకాశం ఉంది. అంటే ఆల్మోస్ట్ సినిమా రెండవ రోజు ఓవరాల్ గా సాధించే వాల్యూ కలెక్షన్లలో 60% కు పైగా కలెక్షన్లను హిందీ నుండి రాబట్టబోతుంది. ఇక ఫైనల్ మాస్ సర్క్యూట్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ 30 కోట్లకు చేరువైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండదు. ఇక తెలుగులో డ్రాప్స్ ను మేజర్ గా సొంతం చేసుకున్న సినిమా 5 కోట్ల లోపే గ్రాస్ ను రెండవ రోజున సొంతం చేసుకునే అవకాశం ఉండగా కర్ణాటకలో డబుల్ డిజిట్ రేంజ్ కు అటు ఇటుగా గ్రాస్ అందుకునే అవకాశం ఉంది. ఇక తమిళ్, కేరళ, రెస్ట్ ఆఫ్ ఇండియాలలో డ్రాప్స్ హెవీగా ఉండగా ఓవర్సీస్ లో కూడా డ్రాప్స్ గట్టిగానే ఉన్నాయి. హిందీ ఒక్కటి అన్ని చోట్ల డ్రాప్స్ ను కవర్ చేయడంతో ఓవరాల్ గా సినిమా రెండవ రోజు వరల్డ్ వైడ్ గా 50 కోట్ల రేంజ్ కు అటు ఇటుగా గ్రాస్ ను టార్గెట్ చేయబోతుందని చెప్పవచ్చు. ఓవర్సీస్ లో ట్రెండ్ కొంచెం బెటర్ గా ఉంటే ఓవరాల్ కలెక్షన్స్ ఇంకాస్త బెటర్ గా ఉండేవి. ఓవరాల్ గా ఈ రోజు సాధించే కలెక్షన్లతో సినిమా తెలుగు రాష్ట్రాలలో 25 కోట్ల రేంజ్ కు అటు ఇటుగా గ్రాస్ ను 2 రోజులకు గాను, కర్ణాటకలో 40 కోట్లకు అటు ఇటుగా గ్రాస్ ను 2 రోజులకు గాను అందుకోబోతూ ఉండగా వరల్డ్ వైడ్ గా 193 కోట్లకు అటు ఇటుగా గ్రాస్ ను అందుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సినిమాకు వచ్చిన టాక్ ఇవి సాలిడ్ ట్రెండ్ అనే చెప్పాలి. హిందీ రేంజ్ లో ఇతర భాషలలో కూడా హోల్డ్ ను కనుక కొనసాగించి ఉంటే ఈ లెక్క మరి కాస్త ముందుకు వెళ్లి ఉండేది. ఇక టోటల్ గా 2 రోజుల్లో సినిమా సాధించే అఫీషియల్ కలెక్షన్ వివరాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.